వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగ పెన్షనర్ల సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం అక్టోబర్ 1 సాయంత్రం 3 గంటల 40 నిమిషాల సమయానికి చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం, అనంతపురం ఎస్టీఓ పరిధిలోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకి జీతాలు జమ అయినట్లు మనం చూస్తున్నాం. అదేవిధంగా రాజమండ్రి శాలరీ పడింది అనేటువంటి సమాచారం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ శాలరీ ఈజ్ క్రెడిటెడ్ ఎట్ 11 AM. ఈరోజు ఉదయం 11 గంటలకి వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ ఉద్యోగులకి జీతాలు జమ అయినట్లు చూస్తున్నాం. ఈరోజు ఉదయం వరకు బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉండి మధ్యాహ్నం నుంచి వాళ్ళకి బ్యాచ్ నెంబర్లు చాలా వరకు అలాట్మెంట్ అయ్యి వారికి ఇప్పుడు జీతాలుగా జమ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా మరికొంతమంది ఉద్యోగులు చూసినట్లయితే ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించి ఆ బిల్లులన్నీ కూడా ఇంకా కదలిక రావాల్సి ఉన్నది. అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే చూపిస్తూ ఉన్నాయి. ఇంకా కూడా 1-2 డిపార్ట్మెంట్ల వరకు అయితే బ్యాచ్ నెంబర్లు ఈ విధంగా అలాట్మెంట్ అయ్యాయి. ఈ విధంగా బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయినటువంటి వీరికి కూడా మరికొద్ది సేపట్లోనే జీతాలు అయితే ఖచ్చితంగా జమ అవుతాయి. ఇక పెన్షన్లకు విషయానికి వచ్చినట్లయితే పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులు అయితే కదలిక రావాల్సి ఉన్నది. అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నది. మిగతా ఉద్యోగులకైతే ఈరోజు సాయంత్రానికి కొద్దిగా కదలిక రావచ్చు. ఎందుకంటే RBI నుంచి మనకి 3,000 కోట్ల రూపాయల నిధులైతే సమీకరణ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక పెన్షన్ల బిల్లు అయితే మనకి 3వ తారీఖు లోపు అయితే ఈ బిల్లులకి పూర్తి స్థాయిలో జమ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్.